వాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలండి. ఈ రోజున కొద్దిసేపు ఉపవాసం గురించి మాట్లాడుకుందాం. ప్రియ సహోదరులారా, ఉపవాసం అంటే అంటే దగ్గర, వాసం అంటే నివాసం చేయటం. మనం ఎక్కువగా ఉపవాసం ఉంటే దేవునికి దగ్గరగా నివాసం అవుతాం, దేవునికి దగ్గరగా ఉంటాము అని ఒక ఆలోచన కొద్దీ మనం అందరం కూడా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒకరోజు ఒక నక్కంట ఒక మంచి రోడ్డును వెళ్తూ ఉందంట. ఒక మంచి ప్రసంగికుడు ప్రసంగం చెప్తూ ఉన్నారంట. ప్రసంగం చెప్తూ ఉంటే ఇదేదో బాగున్నట్టుంది, విందాం కాసేపు అని పోయి అక్కడ కూర్చుందంట. కూర్చున్న తర్వాత ఆ యొక్క ప్రసంగికుడు చెప్తున్నారంట, ఒక మంచి పర్వదినాన లేకపోతే ఒక మంచి పండుగ దినాన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మంచిది, దేవుని రాజ్యానికి వెళ్తారు అని చెప్పారంట. చెప్తే సరే అది విన్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత నక్క ఎదురు చూస్తూ ఉందంట, ఎప్పుడు వస్తుంది పర్వదినం అని ఎదురు చూస్తూ ఉంది. అందులోకి పర్వదినం రానే వచ్చిన తర్వాత ఉదయాన్నే తలస్నానం చేసి చక్కగా దేవుని దగ్గర కూర్చుంది, ఉపవాస ప్రార్థన చేయాలి అని. సరే, ఆ విధంగా కూర్చున్న తర్వాత కొద్దిసేపు జపం చేసిన తర్వాత ఒక అనుమానం వచ్చిందంట. ఈ రోజంతా నేను ఉపవాసం కదా, మరి అడవికి పోయి కాయలు తెచ్చుకోగలుగుతానో లేదో, కాబట్టి ఎందుకైనా మంచిది అడవికి పోయి కాయలు తెచ్చుకుందాం అని అడవికి వెళ్ళిందంట. బాగా చాలా కాయలు కోసుకొని అన్నీ తెచ్చుకొని ఒక మూలన పోసుకొని మళ్ళీ జపం మొదలేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ ఒక అనుమానం వచ్చిందంట. అసలు ఆ మూలలు ఎక్కడో ఉన్నాయి కదా ఆ కాయలు అక్కడి దాకా పోయి తెచ్చుకోగలుగుతానో లేదో, ఎందుకైనా మంచిది ఆ కాయలు తెచ్చి నా పక్కనే పోసుకుందామని మళ్ళీ లెగిసిపోయి ఆ కాయలన్నీ తెచ్చుకొని మళ్ళీ పక్కన పోసుకొని మళ్ళీ జపం మొదలేసింది. కొద్దిసేపు జపం చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అనుమానం వచ్చిందంట. అసలు ఈ రోజంతా ఉపవాసం కదా నేను, నా దగ్గర అసలు శక్తి ఉంటుందో బలం ఉంటుందో లేదో, ఎందుకు వచ్చిన గోల, కాయలన్నీ ఒలిచి పెట్టుకుందాం లేకపోతే ఒలవలేనేమో అని ఆ కాయలన్నీ ఒలుచుకొని పక్కన పోసుకొని ప్రార్థన మొదలేసి మళ్ళీ కొద్దిసేపు జపం చేసిన తర్వాత మళ్ళీ ఒక అనుమానం వచ్చిందంట. అసలు ఉపవాసం కదా, నా చేతులు పనిచేస్తాయో లేదో, ఆ కాయలను తీసి నేను నోట్లో పెట్టుకోగలుగుతానో లేదో, ఎందుకైనా మంచిది ఆ కాయలు తీసి నోట్లో పెట్టుకొని జపం చేసుకుందాం అని అనుకొని ఆ కాయలు తీసుకొని నోట్లో పెట్టుకొని ప్రియ సహోదరులారా జపం చేస్తూ ఉన్నప్పుడు అది అడ్డంగా ఉన్నాయి. ఆ 2 బుగ్గల నిండా కాయలు ఉన్నాయి కదా, అడ్డంగా ఉండేటప్పటికి అనుకుందంట, అయ్యో ఇట్లా కాదులే, పోనీలే పొట్టలో ఉన్నా కానీ ప్రార్థన చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, ఏమైందని ఆ కాయలన్నీ మింగిన తర్వాత నిద్ర వచ్చింది. చక్కగా తింద కదా నిద్ర వచ్చింది. ఎక్కడ కూర్చుందో అక్కడే పడుకొని నిద్రపోయిందంట. కళ్ళు తెరిచి చూసేసరికి పర్వదినం కాస్త పూర్తయిపోయిందంట. మనం ఉపవాసాలు కూడా అట్లానే ఉంటాయి ప్రియ సహోదరులారా. 40 రోజులు ఉపవాసం ఉందాం అనుకుంటాం, ఇవాళ కాదు రేపు ఎల్లుండి అని అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ నిజంగా దేవుడు మనకు దొరకాలి అంటే నిజమైన ఉపవాసాన్ని మనం చేయాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా మీరు హృదయపూర్వకంగా నా చెంతకు రండు అని చెప్తామన్నారు. యోవేలు గ్రంథంలో ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా ఏ పాపం చేశారో, ఇప్పటిదాకా ఏ విధంగా జీవించారో, ఇప్పటిదాకా దేవునికి విరుద్ధంగా ఏమైనా జీవించి ఉండొచ్చు, కానీ ప్రభు చెప్తున్నారు, ఇప్పుడైనా ఈ క్షణమైనా హృదయపూర్వకంగా హృదయ పరివర్తన చెంది నా చెంతకు రండి అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజే మనం దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలంటే ఈరోజే మనం హృదయాన్ని శుద్ధి చేసుకొని హృదయ పరివర్తన చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఉపవాసంతో, సంతాపంతో, ఏడుపులతో ప్రియ సహోదరులారా ఈ రోజున ప్రభు దగ్గరకు మనం ఎట్లా వెళ్ళాలంటే ఉపవాసంతో వెళ్ళాలి. ఉపవాసంతో ఏమీ తినకుండా విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు వెళ్ళాలి. అదే కాకుండా సంతాపంతో, ప్రియ సహోదరులారా సంతాపంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాం మనం, లేకపోతే సంతోషకరంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాం మనకు తెలుసు. ఆ విధంగా సంతాపంతో, ఏడుపులతో, దుఃఖంతో, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపిని, ఘోర పాపిని, అనేక పాపాలు చేశాను ప్రభువా, నా తప్పులు క్షమించు అని మనం ప్రియ సహోదరులారా ఏడుపులతో కన్నీళ్లతో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. మీ బట్టలు చించుకొనుట చాలదు, ప్రభు చెప్తున్నారు. ఏమని? నీ బట్టలు చించుకొనుట చాలదు, హృదయాన్ని చించాలి. దేన్ని చించాలండి? ఈ యొక్క బట్టలు చించుకొని ప్రార్థన చేస్తున్నాం మనం, పర్వాలేదు అనుకుంటున్నాం. కానీ ప్రియ సహోదరులారా ఎన్ని మనం బాహ్యంగా చేసినా, ఎన్ని మనం ఏ విధంగా చేసినా ప్రియ సహోదరు
సహోదరులారా, ఈ యొక్క హృదయాన్ని తెరవాలి, హృదయాన్ని పగలగొట్టాలి, రాతి గుండెను పగలగొట్టాలి, మాంసపు గుండెని ఏర్పాటు చేసుకోవాలి, ఆ మాంసపు గుండెతో దేవుని వైపు చూడాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి మీ గుండెలు చించుకొని నా దగ్గరకు రండు. యోవేలు గ్రంథంలో చెప్తున్నారు, మీ గుండెలను చించుకొని నా దగ్గరికి రండి అని చెప్తున్నారు. ఆయన దయాళుడు. ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేశావు నువ్వు, ఏం చేసావు నువ్వు అని ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తామో, దయగలిగిన దేవుడు కాబట్టి ఆయన దయ మన మీద కృమ్మరిస్తాడు, ఆయన కృపను మన మీద కృమ్మరిస్తాడు. ఆయన వాత్సల్యం గల దేవుడు, ప్రేమ గల దేవుడు. ఆయన ప్రేమను మన మీద కృమ్మరింపజేస్తాడు. ప్రియ సహోదరులారా, మనకైతే ప్రియ సహోదరులారా జాలి దయ ఉండదు, కానీ ఆయన జాలి గల దేవుడు, దయగల దేవుడు, ప్రేమ గల దేవుడు, త్వరపడి కోప్పడే దేవుడు కానే కాదని దేవుడు చెప్తున్నారు. తొందరపడి ఆయన ఎప్పుడు కూడా కోప్పండి ప్రియ సహోదరులారా. ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు, ఇంకా నా బిడ్డ నా దగ్గరకు వస్తుందేమో, ఇంకా నా బిడ్డ నన్ను అడుగుతూ ఉంటుందేమో, ఇంకా ఏం చేస్తుందో, ఇంకా ఎప్పుడు వస్తుందో, ఇంకా ఏంటి అని ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆయన కరుణామయుడు. ప్రియ సహోదరులారా, కరుణ గల దేవుడు. ఎప్పుడు కూడా మనల్ని కరుణతో జాలితో చూస్తూనే ఉంటాడు. ఆయన సిద్ధపాటుగా ఉంటాడు. కానీ ప్రియ సహోదరులారా, కఠినంగా శిక్షించాలి, కఠినంగా నిన్ను బాధ పెట్టాలి, కఠినంగా నిన్ను వేధించాలి, కఠినంగా నిన్నేదో చేయాలి అని ఏ మాత్రం కూడా దేవుడు అనుకోడు. అందుకే ప్రియ సహోదరులారా, ఈ సమయంలో మనం అందరం కూడా ప్రభుని అడుగుతాం, అయ్యా నేను ఉపవాసం ఉన్నాను ప్రభా, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించు ప్రభా, నువ్వు దయగల దేవుడు కదా, ప్రేమగల దేవుడు కదా, వాత్సల్యం గల దేవుడు కదా అని ప్రియ సహోదరులారా నమ్మి అడగాలి. అడిగితే సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, వాత్సల్యం అంటే నమ్మదగిన వాడు అని అర్థం. వాత్సల్యం అంటే నమ్మదగిన వాడు. నాయన నమ్మదగిన వాడు. మానవులు నమ్మామనుకోండి మోసం చేయొచ్చు ప్రియ సహోదరులారా, లోకాన్ని నమ్మామనుకోండి ఎప్పుడో పడిపోవచ్చు ప్రియ సహోదరులారా, ఈ లోక మనుషులు నమ్మామనుకోండి ఎప్పుడో మనం బాధ ఇబ్బందులు అనుభవించవచ్చు. కానీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మిన వాళ్ళు బహుగా విస్తారంగా దీవించబడతారు, ఆయన నమ్మిన వాళ్ళు విస్తారంగా ఆశీర్వదించబడతారు. కాబట్టి ఆయన్ని నమ్ము అంటున్నారు. ప్రియ సహోదరులారా, జాలి అంటే సంసిద్ధతగా ఉన్నాడు, ఆయన జాలి పడుతున్నాడు, నిన్ను ఆయన పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆయన ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఆయన ఇదిగో ఆయన కరుణలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆయన ప్రేమించడానికి మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ప్రియ సహోదరులారా, నీ హృదయంలో నన్ను ఉంచుకో అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆ హృదయం ఎప్పుడో ఖాళీ లేదు ప్రభు, ఆ హృదయం ఎప్పుడో నిండిపోయింది ప్రభు అని మనం చెప్పొచ్చు. కానీ ప్రియ సహోదరులారా, ఆయన చెప్తున్నాడు, నీ హృదయంలో నాకు మాత్రమే స్థానం ఉండాలి. దేవుని స్తోత్రం. అదేవిధంగా ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నారు, ఆ జాతి దుష్ట ప్రవర్తన మానితే గాని కీడు చేయకుండా ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఏ జాతి ఎవరు ఈ రోజున అనేక మంది ఇజ్రాయిలీలు కూడా ప్రియ సహోదరులారా అనేక దుష్ట ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఆ ప్రవర్తన వలన వాళ్ళకి కీడులు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి. అదేవిధంగా మన ప్రవర్తన వలన మన కుటుంబాల్లోకి అనేక కీడులు, మన కుటుంబాల్లోకి అనేక శోధనలు, మన కుటుంబాల్లోకి అనేక వేదనలు, మన కుటుంబాల్లోకి అనేక రకాలైన బాధలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ బాధలు రాకుండా ఉండాలంటే మన దుష్ట ప్రవర్తన ఏదైతే ఉందో అది తీసివేసుకొని మన ప్రవర్తన మార్చుకోవాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. నక్కుంది, చాలా బాగా ఉపవాసం చేయాలనుకుంది, స్టార్ట్ చేసింది, కానీ రకరకాల ఆలోచనలు, కూర్చున్నాక అనేక రకాల ఆలోచనలు వచ్చినాయి. లెగవగలనా, పోగలనా, కాయలు తెచ్చుకోగలనా, ఒలుచుకోగలనా, తినగలనా, రకరకాల అనుమానాలు వచ్చినాయి. మనం కూడా అంటే ఉదయం లేచిన తర్వాత ఉపవాసం అంటూ ఏదో అన్నం పొట్టను మాడుస్తాం, కానీ అన్నం తినకుండా ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, ఈ లోక క్రియలు, పోట్లాట్లు, తగాదులు అన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ ఆ విధంగా కాకుండా నిజమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు నిజంగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఆ కాలం అందు దుఃఖానికి బట్టలు చించుకోవటం ఒక గుర్తంట. ఆ కాలంలో ఏదన్నా దుఃఖం వచ్చిందంటే బట్టలన్నీ చించుకునేవాళ్ళంట వాళ్ళు. ప్రియ సహోదరులారా, దానివల్ల ఏమి లాభం లేదు, బండబారిపోయిన హృదయాలు ప్రియ సహోదరులారా మార్చుకోవాలి. బండబారిపోయిన హృదయాలని చించుకోవాలి. ఆ హృదయం లోపల దేవుణ్ణి పెట్టుకోగలగాలి. అదే నిజమైనటువంటి జీవితం, అదే నిజమైనటువంటి ఉపవాసం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఉపవాసం ఉన్న మనం ఏం చేస్తున్నాము? లోకంలో మాటలు, లోకంలో క్రియలు. ఉపవాసంలో ఉన్నప్పుడు చక్కగా సినిమాలు చూస్తాం, షికారులు చూస్తాం. అది వరకు రోజులు. ఇప్పుడు రోజుల్లో అందరూ ఆడవాళ్ళంతా టీవీలు, సీరియల్స్, సాయంకాలం పూజ టయానికి
మన ఫాదర్ వచ్చే టయానికి చక్కగా సీరియల్స్ పెట్టుకొని సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఆ సీరియల్స్ ముఖ్యంగా అదివరకు ఆడవాళ్ళకి అసలు బీపీలే ఉండేవి కదంట. ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి బీపీలు వస్తున్నాయి అంట. ఎందుకు వస్తున్నాయి అంటే ప్రియ సహోదరులారా, సీరియల్స్ చూసి ఈరోజు సీరియల్ ఒక 20 నిమిషాలు ఇచ్చి ఆ ఎపిసోడ్ని మంచిగా ఆపుతాడు. ఆపినప్పుడు రేపేమవుద్దో అనే ఒక టెన్షన్ పెడతా ఉంటాడు. ఈ ఆడవాళ్ళందరికీ రేపేమవుద్దో అనే టెన్షన్తో బీపీలు వస్తున్నాయంట. కాబట్టి ప్రియ సహోదరులారా, అటువంటి జీవితం కాదు. నిజంగా వాక్యాన్ని చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా మంచిగా జీవించాలి. ఒకవేళ ప్రభు నీ ప్రార్థన విని మనసు మార్చుకుంటే నీ పంట మీద దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రభు కనుక మనసు మార్చుకుంటే అంటే నా పాపాలని నేను ఒప్పుకున్నా, నా పాపాలన్నీ క్షమించమని అడిగా, అప్పుడు ఆయన విన్నాడు ఆ పాపాలు. అందుకే ప్రియ సహోదరులారా, పక్షవాత రోగి అంటున్నాడు, ప్రార్థన చేశాడు, అయ్యా నేను పాపిని, నేను ఘోర పాపిని అని ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు, పక్షవాత రోగికి నీ పాపాలు నేను విన్నాను, నీ పాపాలు నేను క్షమించాను, నీ మంచం తీసుకుని నువ్వు లేచి నడువు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకవేళ ప్రభు నీ ప్రార్థన విన్న ఎడల, ఆయన నిన్ను క్షమించిన ఎడల నీకున్నటువంటి రోగాలన్నీ పోతాయి, నీ కుటుంబంలో కష్టాలన్నీ పోతాయి, నీ పంటలు సమృద్ధిగా పండుతాయి, ఆయన యొక్క దీవెనలు నీ మీదకి వస్తాయి. కాబట్టి నువ్వు నిజమైన ప్రార్థన చెయ్యి అంటున్నాడు. అదే కాకుండా అర్పణలు అర్పించవచ్చును. అర్పణలు అప్పుడు అర్పించాలి, ఎప్పుడు హృదయ పరివర్తన చెందిన తర్వాత మన అర్పణలు ప్రభు చూస్తారు. ప్రియ సహోదరులారా, చాలామంది చాలా డబ్బులు తీసుకొచ్చి వేయచ్చు, కానీ ప్రభు వాళ్ళ ప్రార్థన, వాళ్ళ యొక్క కానుకల వైపు చూడకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళ మనసు సరిగా లేదు కాబట్టి, వాళ్ళ హృదయం సరిగా లేదు కాబట్టి హృదయ పరివర్తన చెందండి అంటున్నారు. సియోను కొండపైన బాకా ఊది ఉపవాసం ఉండమని ప్రజలకు ఆజ్ఞయిండు. ప్రియ సహోదరులారా, వాళ్ళు చేసిన పాపానికి, వాళ్ళ దేశానికి పరిహారం కోసం వాళ్ళే అనౌన్స్ చేసుకున్నారు. ఏమని? సియోను కొండపైకి ఎక్కి బూర ఊది అందరికి వినపడేటట్లుగా పెద్దగా బోర ఊది అందరూ ఉపవాసం ఉండండి అని ఆజ్ఞ ఇచ్చారంట. ఎందుకు అంటే పాపాలు క్షమాపణ కోసం, ఆ ఊర్లోకి వచ్చేటటువంటి తెగుళ్ళ కోసం, ఆ పంటలు పండకుండా ఉండేటందుకు కోసం. అందుకే ప్రియ సహోదరులారా, మన ఇంట్లో కూడా మనకొచ్చిన తెగుళ్ళు పోవాలంటే మనం కూడా ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, దుర్బల పరిస్థితులు వచ్చినప్పుడు వారంతట వారే ఉపవాసానికి సిద్ధపడ్డారు. యూట్యూబ్లో ఒక వ్యక్తి చెప్తున్నారు, నేను వైశ్యాసకు చెందిన ఒక వ్యక్తిని, యేసు ప్రభు అంటే ఎవరో నాకు అసలు తెలియదు, కానీ ఎవరో ఒకళ్ళు చెప్పారు, యేసు ప్రభుని నమ్ముకోయ్యా తప్పకుండా నీకు స్వస్థత అవుతుంది అని చెప్పారు. చెప్పినప్పుడు నేను 7 వారాలు, అంత పెద్ద జబ్బులో ఉండి కూడా 7 వారాలు ఉపవాసం ఉండి చేతులెత్తి పైకి, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నన్ను క్షమించి ఏమన్నా పాపాలుంటే నాకు స్వస్థతనివ్వయ్యా అని అడిగినప్పుడు ఆయన నాకు స్వస్థతని దయచేశారు. ప్రియ సహోదరులారా, స్వస్థతని దయచేశారు. ఒక అన్యుడు, యేసయ్య అంటే ఏంటో తెలియనివాడు, వాక్యం విననివాడు, పూజలకు రానివాడు, ప్రార్థన విననివాడు, అటువంటి వ్యక్తి సైతం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం కూడా హృదయపూర్వకంగా మనసు తెరిచి ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా స్వస్థతలు దొరుకుతాయి, మనకు కూడా అనేక రకాలైనటువంటి దీవెనలు దొరుకుతూ ఉంటాయి. ప్రియ సహోదరులారా, ఈ రోజున నిజంగా దేవుడు గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఉపవాసం ఉండి ఉపవాసానికి సిద్ధపడండి. మీ కుటుంబంలో అందరూ కలిసి ఉపవాసం ఉండండి. మీకున్న అప్పుల భారం తొలగిపోవాలి, మీకు మంచి ఇల్లు కావాలి, లేకపోతే మీకు ఏదైనా ఒక సీటు కావాలి, లేకపోతే మీ బిడ్డలకు ఉద్యోగం కావాలి, ఏదైనా సరే ప్రియ సహోదరులారా, కుటుంబం అంతా ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గర సమర్పించినప్పుడు ఆయన ఎంతో ఇష్టంగా ఆ కార్యాన్ని చేస్తాడు. మనకి పంటలు పోయిందని ఏడ్చి లాభం ఏమి ఉండదు. నా పంట పోయిందని ఏడ్చిన తర్వాత ఏడ్చితే ఏమి లాభం ఉండదు. పంట పండక మునిపే, అందుకే ప్రభు చెప్తున్నారు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించక మునిపే నువ్వు మేల్కొని ప్రార్థన చేయి. అందుకే ఈ యొక్క పంట మొత్తం నాశనం అయిపోయిన తర్వాత, తెగుళ్ళు బారిన పడిపోయిన తర్వాత అప్పుడు ఏడ్చి లాభమేం లేదు. ముందుగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అప్పుడు వచ్చిన తెగుళ్ళు నీ యొక్క ప్రార్థన ద్వారా నశించిపోతాయి అని ప్రభు చెప్తా ఉన్నారు. అదేవిధంగా యేసు కూడా ప్రియ సహోదరులారా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారంట.
యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఉపవాస ప్రార్థనకు ప్రియ సహోదరులారా ఎంతో జవాబులు ఉంటాయి, ఖచ్చితంగా సమాధానాలు ఉంటాయి, ఖచ్చితంగా జవాబులు వస్తాయని ప్రభు చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా గురి కలిగిన ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే గురి కలిగిన ప్రార్థన కళ్ళు మూసుకొని కూర్చున్నాక మా ఇంటి దగ్గర ఏమైందో, ఇంటి పక్కళ్ళు ఉన్నారో లేదో, ఇంటి వెనకోళ్ళు ఉన్నారో లేదో, ఎదురోళ్ళు ఉన్నారో లేదో, ప్రార్థనకి ఎవరన్నా వచ్చారో లేదో, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విధంగా ఆలోచించే కంటే గురి మనకేముంది, ప్రభు దగ్గరకు వచ్చాం, ప్రభు చేయగల దేవుడు, ప్రభు ఇవ్వగల దేవుడు, నా ఇంట్లో ఏ అవసరాలు ఉన్నాయి, నా ఒంట్లో ఏ రోగం ఉంది, దాన్ని నేను పెట్టి ప్రభు దగ్గర గురి కలిగి నేను ప్రార్థన చేస్తాను, చేసినప్పుడు తప్పకుండా దానికి ఫలితం దొరుకుద్ది అంటున్నారు. ఏకాంతం కలిగి ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, ఏకాంతంగా ఉండి మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలి. ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి, టీవీలు చూస్తున్నాం, చక్కగా సినిమాలు చూస్తున్నాం, లేకపోతే ఇంకా ఏదేదో చూస్తున్నాం, టైం అంతా గడుపుతున్నాం. ఆ విధంగా టైం అంతా వేస్ట్ చేసుకొని ప్రభు మాత్రం ఇవ్వలేదని బాధపడుతున్నాం. అడగండి ప్రియ సహోదరులారా, అడగండి నీకు ఇస్తానన్నారు, వెదకండి నీకు దొరుకుతుందన్నారు, తట్టండి మీకు తెరవబడుతుందని ప్రభు చెప్పారు. కాబట్టి అడగాలి. అడిగి ఎవరైతే గోజాడతారో, ఎవరైతే వెంటబడతారో, ఎవరైతే ఆయనకు మొర పెడతారో అటువంటి వాళ్ళు తగినటువంటి బహుమానం లేకపోతే తగినటువంటి సమాధానాన్ని పొందుకుంటారని ప్రభు చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, అడిగినవి కొన్ని అయితే ఇచ్చేవి విస్తారం. దేవునికి స్తోత్రం. కొన్ని అడుగుతాం మనం, అయ్యా నాకు జబ్బు తగ్గించయ్యా అని అడుగుతాం. ఆ జబ్బుతో పాటుగా నీ శరీరం అంతా కూడా మహిమ శరీరంగా మార్చబడుద్ది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ జబ్బుతో పాటుగా నీకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రియను కూడా ప్రభు తీసివేయబోతున్నారు. ఆమేన్. ఆ విధంగా అనేక రకాలైనటువంటి ప్రియ సహోదరులారా గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. అడిగేది బహు కొద్దిగా, ఆయన ఇచ్చేది బహు విస్తారంగా ఇస్తాడు. ఏ ఆధ్యాత్మిక కళ్ళు మూసుకొని ప్రియ సహోదరులారా ఉన్నావో ఆ ఆధ్యాత్మిక కళ్ళు ప్రభు తెరుస్తారు. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు. ప్రియ సహోదరులారా, మూసుకుపోయినున్న కళ్ళు నేనేం చేస్తున్నాను నాకే తెలీదు. ప్రియ సహోదరులారా, నెబుకద్నెజరు రాజు ఒక రోజు నా పైకెళ్ళి చూసుకుంటున్నాడు దేశం అంతా. అబ్బా, నా దేశాన్ని నేను ఎంత బాగా చేశాను, ఎంత చక్కగా ఉందో నా దేశం, నేను ఎంత గొప్పవాడిని అనుకుంటున్నారు. అప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి, పెద్ద చెట్టు ఉంది, చెట్టు కింద జంతువులు ఉన్నాయి, చెట్టు పైన పక్షులు ఉన్నాయి, తర్వాత చెట్టు నిండా ఫలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ చెట్టు నరికి వేయబడింది, ట్రంకు మాత్రమే ఉంది. ఆ ట్రంకు ఎండకు ఎండుతా, వానకు తడుస్తా, మంచుకు తడుస్తూ ఉంది. ఆ విధంగా ఉన్నాయి. అప్పుడు దానియేలుని అడుగుతున్నారు, ఆ కళార్థం ఏంటి అంటే దానియేలు చెప్తున్నారు, అది మీరే ప్రభువా, ఇప్పుడు ప్రస్తుతానికి మీ దేశం ఆ చెట్టు ఉన్నట్టుంది, కానీ అది కొన్నాళ్ళకి నరకబడుద్ది గర్వపడితే. ప్రియ సహోదరులారా, ఆయన గర్వపడ్డాడు, ఆలోచించాడు, ఈ దేశం అంతా నేనే ఈ విధంగా చేస్తున్నాను, ఈ దేశాన్ని నేను పరిపాలిస్తున్నాను కాబట్టి ఇంత బాగుంది అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ప్రియ సహోదరులారా, మనది ఏమీ లేదు ఈ లోకంలో, మనది ఏమీ లేదు. నువ్వు మాట్లాడాలన్నా, తినాలన్నా, త్రాగాలన్నా, ఒక చెట్టు పెట్టాలన్నా, పీకాలన్నా, ఏది చేయాలన్నా ఆయన కృపయే. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క కృప ఉండాల్సిందే, కృప లేనిదే ఏమీ చేయలేం ప్రియ సహోదరులారా. కాబట్టి మనం మర్చిపోతున్నాం ఆ విషయం. నేను బాగుంటున్నాను, ఇప్పటిదాకా బాగున్నాను కదా, నిన్నటిదాకా బాగున్నాను కదా, అయ్యో ఇంతలోకే వచ్చింది అంట. ఎందుకంటే చూసి చూసి దేవుడు ఒక శ్రమ పంపిస్తే ఆ శ్రమ ద్వారానైనా నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ శ్రమ ద్వారానైనా నువ్వు మోకాలు ఉంచుతావు, ఆ శ్రమ ద్వారానైనా నువ్వు దేవుడిని అడుగుతావు అని ఒక శ్రమను పంపించారు. శ్రమలు రావటం మనకి ధన్యతే ప్రియ సహోదరులారా. సమస్యలు సంపూర్ణంగా విడుదల దొరుకుతుంది ప్రియ సహోదరులారా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సమస్యలకు పూర్తిగా విడుదల దొరుకుద్దంట, పూర్తిగా విడుదల దొరుకుద్ది. ఏ సమస్య అయితే నువ్వు బాధపడుతున్నావు, అది ఎయిడ్స్ అయినా, అది క్యాన్సర్ అయినా, లేకపోతే అది ఇల్లు లేని సమస్య అయినా, అది అప్పుల భారం సమస్య అయినా, ఏ సమస్య అయినా కూడా పూర్తిగా విడుదల దొరుకుద్ది అని చెప్పి నమ్మి ప్రార్థన చేయి, నమ్మకంగా ప్రార్థన చేయి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి నమ్మకంగా ప్రార్థన చేయి. ఇన్ని రోజులు నీవు ఏదైనా గ్రహించలేకపోతే అవి గ్రహించగలుగుతావు. ఇన్ని రోజులు ప్రార్థన లేదు కాబట్టి నేను ఏది గ్రహించలేకపోయాను, ఏది మంచో తెలియదు, ఏది చెడ్డో తెలియదు, ఏది చేయాలో తెలియదు, ఏది చేయకూడదో తెలియదు, ఏదేంటి అనేది మనకు తెలియదు ప్రియ సహోదరులారా. కానీ ఇన్ని రోజుల నుంచి నేను తెలుసుకోలేనటువంటి గొప్ప విషయాలు ఈ రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నేను గ్రహించగలిగాను. దేవుడు ఆ గ్రహింపును నాకు ఇచ్చాడు, దేవుడు ఆ కృపను నాకు ఇచ్చాడు, దేవుడు ఆ కృపను నేను పొందుకున్నాను అని మనం సంతోషించే రోజు రాబోతుంది. కాబట్టి ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేసి చూడు అని చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అతడు మనకు అనుకువకు నేర్పించును. ప్రియ సహోదరులారా, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి అనుకువ. పోయి మనకంటే పెద్దవాళ్ళ దగ్గర పోయి కాలు మీద కాలేసుకుని కూర్చున్నాం అనుకోండి,
వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. లేకపోతే ఎట్లా మాట్లాడాలో తెలియదు అనుకోండి, బాధలు తెచ్చుకుంటాం. అట్లానే ఏ విధంగా ఉండాలో మనకు తెలియదు ప్రియ సహోదరులారా. కానీ ప్రార్థన చేస్తే నీకు అనుకోను దేవుడు నేర్పుతారు అని చెప్తున్నారు. అనుకోను మంచి అనుకోగా ఉండటం దేవుడు నేర్పుతారని చెప్తున్నారు. మొదటిగా ఆకలితో బాధపడుతున్న ఆయన ముందు ఆకలితో బాధ పెట్టాడు ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని. కానీ తర్వాత ఏం చేశాడు? శ్రేష్టమైన మన్నాని, అతి రుచికరమైన మన్నాని, అతి మధురమైన మన్నాని, వాళ్ళ పితరులు కూడా తిననటువంటి మన్నాని వాళ్ళకు కురిపించి తృప్తిపరిచారు. ప్రియ సహోదరులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తృప్తిపరుస్తారు. నువ్వు ఏదైతే లోటుగా ఉన్నావో, ఏదైతే తక్కువగా ఉందో, ఏదైతే ఇబ్బందికరంగా ఉందో అదన్నిటిని కూడా ఫిల్ చేయటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఆయన కురిపించి ఆ యొక్క మధురమైన ఆహారాన్ని వాళ్ళని తృప్తిపరిచారంటున్నాడు. ఒకటి కేవలము అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రోజు మన్నా కావాలి నాకు ప్రభువా, రోజు మన్నానే పంపించే, నేను తింటాను, శ్రేష్టంగా ఉంటాను, పడుకొని నిద్రపోతానంటే కుదరదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఒకడు కేవలం రొట్టె వలన జీవించడు, దేవుని యొక్క ప్రతి వాక్కు వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క వాక్కు వలన, ఆయన యొక్క మాట వలన మనం బ్రతుకుతాం. ప్రియ సహోదరులారా, ఎంత తిన్నా ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాల ఫుడ్డులు తింటున్నారు, మంచి మంచి ఆహారాలు తింటున్నారు. అయినా క్యాన్సర్, అయినా ఎయిడ్స్, అయినా బోన్స్ అరిగిపోవటం, అయినా కానీ మోకాళ్ళు అరిగిపోవటం, రకరకాల జబ్బులతో ఎవరు కూడా నేను హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, బాగున్నాను అని చెప్పేవాళ్లే లేకుండా ఈ విధంగా జరిగిపోతుంది. అంటే దేవుని యొక్క కృప లేకపోవటం వల్లే, దేవుని యొక్క వాక్కు లేకపోవటం వల్లే, దేవుని యొక్క ప్రార్థన లేకపోవటం వల్లే. ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించినప్పుడు ప్రియ సహోదరులారా, నీకు ఆ యొక్క ఆహారం లేకపోయినా కానీ నువ్వు బ్రతుకుతావు. ఆ యొక్క బాధల్లో, ఏ బాధల్లో ఉన్నా సరే నువ్వు తిరిగి విడుదల పొందుతావు అని చెప్తున్నారు. అదేవిధంగా ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో, ఏటి ఒడ్డున మా జనులు ఉపవాసం చేయవలనని ఇక్కడ ఎజ్రా ప్రయాణం అయిపోతున్నారు. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఏటి ఒడ్డుకి వెళ్ళారో అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఆయన ఆదేశించారు. ఈ రోజున మనం కూడా ప్రియ సహోదరులారా, ఏదన్నా ఒక కార్యం కావాలంటే, ఏదన్నా ఒక జయం పొందాలంటే మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ప్రభు ఎదుట వినయము చూపవలనని ఆజ్ఞాపించాడు. ఎజ్రా మొదటిగానేమో ఉపవాసం ఉండమని ప్రార్థన చేయమన్నారు, రెండోదిగా వినయం కలిగి ఉండమని చెప్పారు. ప్రియ సహోదరులారా, నిజంగా దేవుని బిడ్డలకి వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది. కానీ దేవుని బిడ్డలకు కానీ వాళ్ళకి వినయం విధేయత ఉండదు. నగబడి పోట్లాడతాం, ఏదేదో మాట్లాడతాం, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం, నేనే గొప్ప అనుకుంటాం, ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, అటువంటి వినయం లేని ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదు. అదే కాకుండా మేము మా బిడ్డలు ప్రియ సహోదరుల వస్తు సామాగ్రి సురక్షితంగా చేరటానికి ప్రభువుకు మనవి చేసెను అంటే ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎజ్రా, మేము మా బిడ్డలవి మా యొక్క అన్నీ కూడా ప్రియ సహోదరులారా అక్కడికి చక్కగా చేరాలంటే మేము ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రియ సహోదరులారా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు తగిన బహుమతిని అయినా ఇస్తారు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం విన్నటువంటి యొక్క వాక్యం ఉపవాసం అనేటటువంటి మాట, ఆ మాటలో ఎంతో జీవం ఉంది. ఆ యొక్క మాటను విని మనం కూడా ఉపవాసం కనుక అనుసరిస్తే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తారు, సమృద్ధిగా దీవించి మనల్ని ముందుకు నడుపుతారు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రం, తండ్రి స్తోత్రం. అయ్యా, ఈ కొద్ది క్షణాలు తండ్రి ఉపవాసం గురించి మేము ఈ యొక్క వాక్యంతో తెలుసుకున్నాం. ప్రభువానికి స్తోత్రం. ఈ మాటలు మా హృదయంలో వెదజల్లబడాలి, మా హృదయంలో అయ్యి వృక్షాలు అవ్వాలి, పంట కొయ్యాలి. ప్రభువా, ఆత్మ ఫలాలను పొందుకోవాలి తండ్రి. అటువంటి మంచి మనసును మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.